ఇండియాలో ఉన్న మన వాళ్ళందరూ కూడా చాలామంది నాకు కామెంట్లు చేస్తున్నారు. కువైట్‌లో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయన్నా, మేము ఈ న్యూస్ ఛానల్స్‌లో చెప్పే న్యూస్ చూసి చాలా భయపడుతున్నాము. గల్ఫ్ దేశాల్లో ఉండే మన ఇండియా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చాలామంది అక్కడ చిక్కుకుపోయారు, ఇక్కడ చిక్కుకుపోయారు. చాలా కష్టాలు పడుతున్నారని చెప్తున్నారన్న న్యూస్ ఛానల్స్‌లో. అవి చూసి మేము చాలా భయపడుతున్నాం. అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? ప్రెజెంట్ ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యి 4 డేస్ అయిపోయింది. ఇంతవరకు కువైట్‌లో ప్రవాసులకు కానీ, కువైట్ వాళ్ళకి కానీ ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మనందరం కువైట్ గవర్నమెంట్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మన కోసం కువైట్ గవర్నమెంట్ రెయ్యం పగులు కష్టపడతా ఉంది. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఒకటే చెప్తా ఉంది, ఇక్కడ సైరన్స్ మోగిన తర్వాత ఎవరు బయటికి రాకండి. డ్రోన్లను కావచ్చు, మిసైల్స్ను కావచ్చు అటాక్ చేసినప్పుడు అవి గాల్లో పేలిన తర్వాత వాటి శకలాలు అనేవి కింద పడతాయి. మీరు ఒకవేళ బయట ఉన్నారంటే పొరపాటున మీ మీద పడినాయంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా బయటికి రాకండి సైరన్ మోగిన తర్వాత అని ఇక్కడ గవర్నమెంట్ అయితే చెప్తాంది. మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ వాటి శకలాలు కనిపిస్తే వాటిని తాకద్దండి, మాకు సమాచారం అందజేయండి, మేము వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని కూడా చెప్తా ఉంది. కొందరు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఇరాన్లో జరిగిన వీడియోస్ కావచ్చు, అమెరికాలో జరిగిన వీడియోస్ కావచ్చు, అక్కడెక్కడ జరిగిన వీడియోస్ని తీసుకొచ్చి మీకు పంపిస్తూ ఉంటారు. వాటిని చూసి మీరు నమ్మద్దండి. కువైట్లో అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ క్షేమంగా ఉన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మళ్ళీ అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను.